వలస జీవులు పల్లెలకు రావడంతో శ్రీకాకుళం జిల్లాలో అప్పుడే సంక్రాంతి వాతావరణం నెలకొంది. 3 రోజులు జరిగే ఈ పండుగ నేపథ్యంలో పిల్లలు పెద్దలు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. గతంలో భోగి మంటలో ప్లాస్టిక్ వస్తువులు టైర్లు వేసి మంటలు వేసేవారు. దీనిని అరికట్టడానికి ఒక గ్రామంలో చిన్నారులు తమ పెద్దలకు అవగాహన కల్పిస్తున్నారు. భోగి ఏ విధంగా చేయాలో చేసి చూపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సావర్కోట మండలం అవలంగి గ్రామంలో పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాలుష్యం కలగకుండా భోగి చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులంతా కలిసి 50,000 పిడకలను తయారు చేశారు. 2 నెలల ముందుగానే పిల్లలంతా కలిసి ఆవు పేడను గ్రామాల్లో సేకరించి పాఠశాల గ్రౌండ్లో భద్రపరిచారు. దానిలో ఊక కలిపి పేడలను తయారు చేశారు. ఎండిన పిడకలను ఓ తాడుతో దండలా తయారు చేశారు. భోగి మంటలో ప్లాస్టిక్ ను టైర్లను వేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందని, చలికాలంలో గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు బారిన పడతారు. ప్లాస్టిక్ వాడకుండా పిడకలనే వాడాలని, దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని బాలిబాలకులు పిడకల దండతో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. భోగి విశిష్టతను తెలుపుతూ కాలుష్యం ఎంత శాతం ఉందో తదితర అంశాలను ఆ గ్రామస్తులకు వివరించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు వచ్చే పండుగ భోగి పండుగ. వేకువజామునే లేచి భోగి మంట వేసి చిన్న పెద్ద చలి కాచుకుంటారు. అదేవిధంగా ఆవు పేడతో భోగి పిడకలు చేసి భోగి మంటలో వేస్తారు. భోగి పిడకలు, కర్రలు, ఇంటిలో పాత వస్తువులు భోగి మంటలో వేస్తాము. ఆ మంట వేయడానికి ముఖ్య కారణం బాధలు, కష్టాలు అగ్నిదేవునికి సమర్పించి సుఖ సంతోషాలు ప్రసాదించమని ప్రార్థిస్తారు. థ్యాంక్ యూ. సాధారణంగా మన గ్రామాలలో భోగి రోజు భోగి మంటలు వేస్తారు. అందులో అనేక రకాలైన వస్తువులు వేసేస్తున్నాము. ఆ మంట ద్వారా వచ్చే పొగ ద్వారా గాలి కలుషితం అవుతుంది. కానీ మా పాఠశాలలో మేము స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేసిన భోగి పిడకలతో భోగి మంట వేస్తున్నాము. భోగి పండుగ సందర్భంగా చాలా మంది కాలుష్యం మరింత పెంచుతున్నారని టీచర్లు తెలిపారు. పిల్లలతో ఆవు పేడతో పిడకలు తయారు చేయించి దీనివల్ల ఉపయోగాలు తెలపడం జరిగిందన్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరాల నుండి నాకు తెలిసినంత వరకు నేను స్కూల్లో చెప్పినది 5 సంవత్సరాల వరకు, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి కూడా మేము ప్రతి ఒక్క పండుగని పిల్లలకు కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కానీ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలకు కానీ అవగాహన కల్పించడానికి మేము ప్రతి ఒక్క పండుగను కూడా అందరికి బయట వెళ్ళి చేస్తాము. అలాగే ఏంటంటే మేము ఈరోజు భోగి జరుపుకుంటున్నాము. మేము పండుగ దూరం నెలగంట ధనుర్మాసం అనేసి అంటాం కదా, ధనుర్మాసం నుండి పేడను తెచ్చి పిడకలుగా చేర్చి అవి ఎండిన తర్వాత పిల్లలతో సహా మేము అందరం కూడా ఉపాధ్యాయులు కూడా దండలుగా గుచ్చి మీరు చూస్తున్నట్లయితే మొత్తం దాన్ని ఒక భోగి మంటలా తయారు చేసి మినిమం ఒక 50 పిడకల భోగి పిడకల దండలా గుచ్చి మేము మొత్తం ఇక్కడ కడుతున్నాము. మన సంక్రాంతి సంబరాల్లో మొదటగా వచ్చే పండుగ భోగి పండుగ. భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటంటే భోగి మంటను మనము భోగి పిడకలను స్వచ్ఛమైన ఆవు పేడతో భోగి పిడకలను చేసుకుంటాం. ఎందుకంటే మా పాఠశాలలో ప్రతి పండుగను ప్రతి సంవత్సరం అందరు పిల్లలతో కలిసి ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ఆవు పేడతో 50,000 పిడకలతోని తయారు చేసాం. పిల్లలు పెద్దలు టీచర్స్ అందరూ కలిసి మేము ఉపాధ్యాయ సిబ్బందితో సహా మేము ఈ భోగి పిడకల్ని తయారు చేసాము. అదేవిధంగా ఈ పిడకలన్నింటినీ దండగుచ్చి పెద్ద 50,000 పిడకలన్నింటినీ కలిపి పిల్లలతో సహా టీచర్స్ కూడా దీంట్లో పాల్గొని ర్యాలీ చేస్తాం. పర్యావరణంపై పిల్లలు చేస్తున్న ఈ పనికి గ్రామాల్లో పెద్దలు ఆలోచించాలని పర్యావరణవేత్తలు అంటున్నారు. హిందూ పండుగల్లో ప్రతి దానికి పర్యావరణం ముడిపడి ఉంటుంది. పిల్లల పర్యావరణ రహిత భోగిని చూసి ప్లాస్టిక్ లేకుండా కర్రలతో పిడకలతో భోగి పండుగను చేసుకుంటున్నారని ఆశిద్దాం.